అమెరికా నుండి నిధులొస్తుంటే, అబ్బే! అమెరికా వాడు ఏం చేసినా తప్పు లేదని భయపడిపోయి, లేదా మనం ఏదన్నా అమెరికా వాడి మీద చర్య తీసుకుంటే, అమెరికాలో అధ్యక్షుడు ఫీలవుతాడు, ట్రంప్ ఫీలవుతాడు, జేడీ వాన్స్ ఫీలవుతాడని భావించేటటువంటి రకం కాదు అమిత్ షా. అందుకనినే నిర్మొహమాటంగా యాక్షన్ తీసుకొనొచ్చారు. టీఐటీ ఆర్ టిట్ ఫర్ టాట్ అని మనం అంటుంటాం. కాకపోతే నిన్ననే నేను చెప్పి టీటీఏ సంస్థకి సంబంధించి ఏదైతే అమెరికా బేస్డ్ మిషనరీ గ్రూప్ మీదన భారతదేశం ఉపా యాక్ట్ పెట్టుకొచ్చింది. అన్లాఫుల్ యాక్టివిటీస్ ఏదైతే ఉందో పీపుల్ ప్రివెన్షన్ యాక్ట్ అన్నటువంటి యుఏపిఏ దాని కిందంటే తీవ్రవాదులకి నిధులు ఇచ్చే సంస్థ కిందన అమెరికన్ మిషనరీ మీదన కేసు పెట్టడం అన్నటువంటిది ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎవడు ధైర్యం చేయలేదు. తెలిసినా కూడా ఈవెన్ ఈశాన్య రాష్ట్రాల ఉగ్రవాదం వెనకాల క్రైస్తవ మిషనరీలు ఉన్నాయని తెలిసినా కూడా చేయలేదు. బట్ నక్సలైట్లకి 90 కోట్ల రూపాయల నిధులు సమకూర్చినటువంటి కేసులో ఇప్పుడు అమెరికన్ ఫండింగ్ క్రిస్టియన్ సంస్థ మీద ఉపా కింద యాక్ట్ కింద కేసు పెట్టడం అన్నది సంచలనం సృష్టిస్తుంది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తుంది అమెరికా.